Really good. I know that. అన్న అన్న ఎందుకు ఇస్తారా? So can you please let us know? But I hope. మేరుపేటలో ఉన్నటువంటి జిస్మత్ మండికి ఈరోజు ఓపెనింగ్కి మరి హిమజారెడ్డి గారు కూడా వచ్చారు. వారిని అడిగి అలాగే చూసినట్టయితే మీనాలు కూడా వచ్చారు. మరి చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళని మరి ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ఇక్కడ వేడివేడిగా ఉన్నటువంటి పదార్థాన్ని హిమజా గారు ఎలా పూజిస్తున్నారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హ్యాపీ బోనాలు అండి. ఇలా చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను హ్యాపీ బోనాలు. సో ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడు? యాక్చువల్గా నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ఉన్నాను. బేసిక్గా నేను ఎంత ఫుడ్యో బిగ్ బాస్లో చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. నేను ఏంటంటే మంచినీళ్ళు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తాగే రకం. సో ఇక్కడ ఫుడ్ ఇది అదని ఏం లేదండి, ప్రతి ఐటెము సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇంకేదో చెప్తే మా ఫ్రెండ్ రెస్టారెంట్ కదా అని చెప్పినట్టు ఉంటుందేమో, కానీ బట్ ఇదే నిజం అండి. నేను ఎలా చెప్పాలంటే ఇదిగోండి, ఈయన చూస్తున్నారని కూడా మీరు చూస్తున్నారని కూడా ఏం ఫీల్ అవ్వకుండా, ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా, సిగ్గు లేకుండా తింటాను చూసారు. అది నాకున్న ఫుడ్ మీద ఉన్న ప్రేమ. ఓకే ఓకే, సిగ్గు పడకుండా అనాలండి, పరిగిపోతుంది. తెలుగులో మిస్టేక్ అయిందండి, తప్పుంటే మన్నించండి. మొత్తానికి జిస్మత్ మండికి మాత్రం రండి. అండ్ ఈ బ్రాంచ్ అయితే మాత్రం ఫుడ్ యాజ్ యూజువల్ అన్ని బ్రాంచెస్లో సేమ్ టేస్ట్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ జైల్ లుక్ ఉందన్నమాట. చక్కగా మన ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి చక్కగా ఇట్లా కూర్చొని మండి ఆర్డర్ చేసుకొని కలిసి తింటే ఒక రేంజ్లో ఉంటుంది. డిస్టర్బెన్స్ లేకుండా జైలు పెట్టారనమాట ఎవరైనా పక్క వాళ్ళతో మాట్లాడుకుంటారు. అవునండి, పక్క జైలు వాళ్ళకి మన జైలు వాళ్ళకి సంబంధమే లేదు. సో జైల్ ఫీలింగ్ వచ్చే వాళ్ళు, సర్వ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉన్నాయి, ఖైదీల్లాగా. భలే థీమ్ చాలా బాగుంటుంది ఇది. అది మీరు ఫుడ్లో ఏ ఐటమ్స్ ఇష్టపడతారు బాగా? నేనా మసాలా బాగుంటే తింటున్నాను. తినడం ఓకే, వండటం ఏమన్నా? నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చాలా బాగా వండుతానండి. అది మాత్రం చెప్పగలను. మీకు ఇష్టమైన నాకు డౌటే, నాకు ఇష్టమైన వరకు నేను బాగా వండుకుంటా. మటన్ ఏ డేస్ ప్రిపేర్ ఇష్టపడుతుంటారు? డేస్ ఏమైనా ఉందా? సంవత్సరానికి 365 రోజులండి. అన్ని రోజులు తింటా అండి. ఈ రోజు తిననని ఏది ఉండదు యాక్చువల్గా. అయితే ఇంకేదో పక్క వాళ్ళు ఫీల్ అవుతారని ఆ రోజు తిన్నేమో, కానీ నాకంటూ అసలు ప్రాణానికి ఏ రోజైనా ఒకటే వాల్యూ అండి. సో 365 రోజులు నేను కోడికి ఒకటే వాల్యూ. కోడి పరిగెత్తాలటరా? సో అట్లా ఏం చేస్తాను, మనం ఏం చేయలేము. ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నాకు ఫ్యాన్స్ అదేముందిలే కానీ అండి, జిస్మత్కి రండి, ఫుల్గా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి వచ్చి టేస్ట్ ఎంజాయ్ చేసిన తర్వాత హిమజా కరెక్ట్గా చెప్పిందని మాత్రం అనుకుంటారు. అది మాత్రం గ్యారంటీ. ఏమన్నా నటిస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడైతే నటిస్తలేదు. సో నేను నటించిన మూవీస్ ఆల్రెడీ 5 ఉన్నాయండి. అవి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా 2 మూవీస్ చేస్తున్నాను. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను రిలీజ్ కోసం. బస్ కూడా వెళ్ళొచ్చారు కదా, సో అక్కడ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడికి అయిపోయింది కదా, తర్వాత కరోనా వచ్చింది కదా, ఖాళీగా ఉన్నారు కదా, ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా బిగ్ బాస్ దీనికి? ఖాళీగా ఉన్నది ఓన్లీ లాక్డౌన్ టైంలోనేనండి. లాక్డౌన్ టైంలో ఫుల్ 10 నెలలు అవుతుంది మేడం వచ్చి. వండుకోవడం తినడం ఇదే పెద్ద పని, అంతకు మించిన పని ఉంటుందండి లాక్డౌన్లో. చెప్పండి. బరువు ఎక్కినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఏం చేయాలో చేయాలండి. తినడానికి దేవుడు టైం ఇచ్చినప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయాలి. మళ్ళీ తర్వాత పని ఉందా అన్నప్పుడు వెంటనే 1 వీక్ 10 డేస్లో తగ్గిపోతా. నా అదే ధైర్యం. వ్యాయామాలు ఏమైనా చేస్తారా? అండి, చాలా బిజీగా ఉన్నాను. మీరు చెప్పండి అనమాట. జిస్మత్ ఫుడ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు మెయిన్లీ. అండ్ అరబిక్ ఫుడ్ అంటే హైదరాబాదీస్కి చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మండి అయితే టేస్ట్ కోసం డైలీ అయినా రావచ్చు, మనం ఎంత దూరం నుంచి అయినా ట్రావెల్ చేసి. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాను జస్ట్ ఫర్ దిస్ టేస్ట్. అవునా, నా కోసం కాదా? అండ్ ఇక్కడ నాకు జ్యూసీ చికెన్ మంది అంటే చాలా ఇష్టం. అది మీరు అందరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. వినాయక చవితి శుభాకాంక్షలు. అయ్యో, నాన్ వెజ్ ముందు పెట్టుకొని బోనాలు ఎత్తారా? మరి ఏమన్నా బోనం ఎత్తారా? నేను రేపు ఎత్తుతున్నానండి మన రామ్నగర్లో. అందరూ ఫేమ్ అయిన వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు కదా, మీరు ఏమైనా పాటలు పాడట్లేదా బోనాల కోసం? అంటే నేను పెద్ద ఫేమ్ కాదు కదా, అందుకే పాడట్లేదు. సొంతంగా ఛానల్ కూడా పెట్టుకున్నారు? పెట్టుకోవాలిగా, తప్పేం లేదుగా. తప్పేం లేదుగా. కాదండి, మన గురించి ఎవరో ఏదో ఛానల్లో ఏదో రాసే బదులు మన గురించి అసలు ఏంటో నిజం మనమే రాసుకుంటే అయిపోయిందిగా. మిగతా వాళ్ళకి కూడా పని తగ్గుతుంది. ఈ మధ్య జైలుకి వెళ్ళి ఫుడ్ తినదని చెప్పుకోవచ్చా? జైల్లోనే తిన్నాను ఫుడ్, కానీ లైఫ్లో అన్నీ చూడాలండి. జైల్లో కూడా ఫుడ్ తింటున్నాను, చాలు, ఇది చాలు. సో ఇంకేమన్నా ఎవరితో నటించాలని ఆలోచన ఉందా?
నాకు అలా ఏం లేదండి. ఎవరు ఏ నటనైనా మనం ఎక్కడైనా ఒకటే ఉంటుంది, ఎవరితోటైనా ఒకే. అత్తగారిలా నటించే అవకాశం ఏమైనా ఉందా? ఆ? అత్తలాగా ఒక 20 ఏళ్ళ తర్వాత అత్తలా చేస్తాను. అప్పటి వరకు అయితే మెయింటైన్ చేస్తాను, అది హామీ. సో మండీలో మందలాగా తింటున్న వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పమంటారండి? అవును, యాక్చువల్లీ ఫస్ట్ హిమజ అక్క గురించి మాట్లాడదాం. యా, హిమజ సిస్ ఈజ్ లైక్ మాకు ఎప్పటి నుంచో పరిచయం, లైక్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి వీఆర్ వెరీ క్లోజ్. అండ్ నాకైతే ఎస్పెషల్గా ఐ హ్యావ్ స్పెషల్ బాండ్ విత్ హర్, ఎందుకంటే జిస్మత్ ఆల్సో హ్యావ్ స్పెషల్ బాండ్ విత్ హర్, బికాస్ ఏ బ్రాంచ్ మేము ఓపెన్ చేసిన అండ్ మీనల్ ఆల్సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, లైక్ వీ క్రియేటెడ్ ఎ ఫ్యామిలీ. అవునా? అవును చెప్తారు, ఎందుకంటే జెన్యున్గా టేస్ట్ చేశారు కాబట్టి చెప్తారు. అండ్ సో హిమజక్ రావటం ఈజ్ లైక్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్, అది ఎక్కడైనా ఎనీ ఒకేషన్ బయట ఎక్కడైనా. అండ్ నభా నటేష్ గారు, ఆవిడకి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆవిడకి ఈ మీనల్ ఈజ్ వెరీ క్రేజీ అబౌట్ హర్. నభా నటేష్ గారికి షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, వాట్ ఐ ఫెల్ట్ లైక్, ఎందుకంటే యాక్ట్రెస్ ఈజ్ నాట్ సమ్ వన్ హూ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ ఆల్, యాక్టింగ్ చేయాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్, నన్ను ఎవరు జడ్జ్ చేయకండి ప్లీజ్. సో నభా నటేష్ గారు ఈజ్ రియల్లీ వెరీ గుడ్ యాక్ట్రెస్ అనేది నా ఫీలింగ్. సో మేమే పర్సనల్గా ఆవిడ రావాలి ఓపెనింగ్కి అనేదే అనుకున్నాం. అండ్ జిస్మత్ గురించి చెప్పాలంటే ఇది 8th బ్రాంచ్, ఆల్రెడీ అందరం చెప్పేసాం, ఇది 8th బ్రాంచ్. అండ్ త్వరలో ఓవర్సీస్ కెనడా ఓపెన్ అవుతుంది, డాలాస్ ఓపెన్ అవుతుంది, టెక్సాస్ ఓపెన్ అవుతుంది. మీరు వస్తే తీసుకెళ్తాం. మీరు ఇలాగే ఎక్కడికి వచ్చి మమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం. రామచిలకలను తీసుకొచ్చి బంధించి భోజనం చేపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇది యాక్చువల్లీ ప్రతి దాంట్లో 2 ఉంటాయండి. ఎనీథింగ్ విల్ హ్యావ్ 2 థింగ్స్. ఓకే, ఇప్పుడు జైలు అనే దాన్ని బాధపడాల్సిన థింగే కాదు, జైల్లో కూడా హ్యాపీనెస్ క్రియేట్ చేయొచ్చు అనేదే జిస్మత్. జైల్లో ఇప్పుడు కూర్చోబెట్టి ఒక రాజుని కనుక బంధించకుండా జైలునే ఒక రాజ్యంలా మారిస్తే ఎలా ఉండిద్దో అదే జిస్మత్. ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఈ ఫీల్డ్ అనుకున్నారు మీరు? యాక్చువల్లీ బేసిక్గా మాకు రెస్టారెంట్ అనే ప్లాన్ లేదు. మహేష్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్. మహేష్కి ఏంటంటే హీఈస్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ అంటే పిచ్చి. యాక్టర్ అవ్వాలనేది హీఈస్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్. తనకి యాక్టింగ్లోకి వెళ్ళటానికి హీ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ బిజినెసెస్ అండ్ ఆల్, అవన్నీ కట్ చేసుకొని రావడానికి హీ స్టార్టెడ్ ఏ బిజినెస్ అండ్ మేము కూడా ఒక పార్ట్ ఇందులో. సో ఈ జిస్మత్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పాకెట్ మనీ. మేమందరం యంగ్, మీరు చూస్తున్నారు, మాకు మెయిన్ పాకెట్ మనీ కావాలి, ఇంట్లో నుంచి మాకు ఒక ఇండిపెండెన్స్ కావాలి మా గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి. సో దట్స్ వేర్ జిస్మత్ స్టార్టెడ్. కలిసి తినాలని ఇందులో కూర్చోబెట్టారు కదా, ఎప్పుడైనా తినిపించుకున్నారా మీరు? అంటే ఏమేం చేసామని చెప్పలేమండి. నేను అడిగింది ఓన్లీ తినిపించే విషయంలోనే, మీరు ఏం చేసుకున్నారంటే నాకు అవసరం లేదు. హిమచక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మండీ ఛాలెంజ్, తినిపించుకుంటాము. విల్ హ్యావ్ రియల్లీ గుడ్ టైమ్ ఇన్ జిస్మత్ బికాస్ ఇలా ఇంకా మీరు జూబ్లీహిల్స్ కానీ చూస్తే క్లోజ్డ్ క్యాబిన్స్ ఉంటాయి. ఈవెన్ జూబ్లీహిల్స్లో ఫిలిం సెలబ్రిటీస్ ఫుట్ఫాల్ ఎక్కువ అవడానికి కారణం కూడా ప్రైవసీ. అంటే ఫుడ్ బాగా ఇష్టపడతా అని చెప్పింది, అందులో నాన్ వెజ్. మరి మీ పరిస్థితి చూస్తేందుకు సన్నగా ఉన్నారు కదా. మీరు నన్ను సన్నగా అని అనుకుంటున్నారు అంతే. యాక్చువల్లీ నేను భయంకరంగా తింటాను. ఈవెన్ మీనల్ కానీ నేను కానీ ఎవ్రీడే వరీ అబౌట్ ఫుడ్. మనం ఎక్కువ తింటున్నాం, వెయిట్ పెరిగిపోతున్నాం. మేము ఈ క్లబ్కి సంబంధించిన మనిషి. దానికి మందం అయితే ప్రాబ్లం లేదేమో. మేము మందమైన అందగత్తలు అండి, తప్పదు. సో దాంట్లో వీ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ ఫుడ్ అనేది దట్స్ ఎ బేసిక్ నీడ్ ఫర్ పీపుల్. మాకు డెఫినెట్గా టేస్టీ ఫుడ్ వెళ్ళాల్సిందే, లైక్ ఎవ్రీ అదర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మేము కూడా టేస్టీ ఫుడ్ తినడానికే ఇష్టపడతాం. మీకోసం ఇంత దూరం వచ్చినందుకు హిమజకి ఏం చెప్తాం? హిమజ అక్కకి నేను థ్యాంక్స్ అనే స్మాల్ వర్డ్ చెప్పలేను, ఇప్పుడు ఇలా చెప్పలేను. ఆవిడికి తర్వాత ఎప్పుడైనా చెప్తాను అంతే. వీళ్ళందరికీ నాకు ఇక్కడ ఉన్నంత ఫ్యామిలీ అండి, లైక్ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పలేను బికాజ్ యూనో ఎవ్రీథింగ్ వీళ్ళు ఉంటారు అనేది నా ఫీలింగ్. సో దిస్ ఈజ్ లైక్ ఫ్యామిలీ థింగ్. ఫ్యామిలీకి మనం వెళ్ళి థ్యాంక్స్ అవన్నీ చెప్పలేము, అంతకు మించి ఏమన్నా చేస్తాం అంతే.
ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు ఆమె గురించి? హిమజ అక్క గురించా? బేసికలీ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. బిగ్ బాస్ ఈజ్ సంథింగ్ లైక్ చాలా స్పాట్లైట్, బిగ్గెస్ట్ స్పాట్లైట్ ఇన్ స్మాల్ టీవీ. ఒకేసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఒక పెద్ద స్పాట్లైట్ పడిద్ది. ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ డ్రీమ్స్. ప్రతి ఒక్కళ్ళు ఎటో ఒకటి ఫ్లై అవ్వాలనుకుంటారు. డెఫినెట్గా మనీ అవసరం, కమర్షియల్గా ఉండక తప్పదు ఈ ఫీల్డ్లో. బట్ ఇలాంటి ఫీల్డ్లో కమర్షియల్గా లేని ఒక వ్యక్తిని చూస్తే నాకు హ్యాపీ టీయర్స్ వస్తాయి. బికాజ్ షీ ఈజ్ వెరీ ప్యూర్ హార్టెడ్. అది నా ఫీలింగ్ ఆవిడ గురించి, అంతే. మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఏం కోరిక? ఏమైనా కావాలన్నట్టు? అంతకు మించి ఉంటాయండి. ఒక 100 జిస్మత్ ఫ్రాంచైజ్లు పెట్టాలి, 100లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ తీసుకెళ్ళాలి. అండ్ నాకున్న పెద్ద కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ హ్యాపీగా వెళ్ళాలి. అదే నా మెయిన్ కోరిక. తగ్గిస్తారా మరి హ్యాపీగా ఉండాలంటే? ఏంటండి ప్రైజెస్ యాక్చువల్లీ తక్కువే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి చూస్తే ఆయిల్ రిపీటెడ్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఆల్ ద రెస్టారెంట్స్. ఆయిల్ రిపీటెడ్ ఉండొచ్చు, మీట్ స్టాక్డ్ ఉండొచ్చు. ఇవన్నీ మేము క్వాలిటీగా ఇచ్చి ఎక్కువ ప్రైస్ వేయట్లేదు హానెస్ట్లీ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నేను నాన్ వెజిటేరియన్ అది పక్కన పెడితే వెజిటేరియన్స్ వస్తారండి, ప్యూర్ వెజిటేరియన్స్ వస్తారు. వచ్చి మాకు వెజ్ కావాలని అని అంటారు కదా. కొన్ని రెస్టారెంట్స్లో నేను చూసింది ఏంటంటే నాన్ వెజ్కి వాడిన ఆయిల్ని వాడతారు, నాన్ వెజ్కి వాడిన వెజల్స్ని వాడతారు. ఆల్మోస్ట్ ఇంకా అది నాన్ వెజ్ అయిపోద్ది, వెజ్ కూడా. కానీ ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ మనకు అనిపిస్తూనే ఉంటుంది. వెజ్కి వాడే సామాన్లు వేరు, నాన్ వెజ్కి వాడే వేరు. ఆయిల్ వేరు, ఇది ఆయిల్ వేరు. దానికి వాడిన ఆయిల్ ఇక్కడ వాడరు, ఇక్కడ వాడింది అక్కడ వాడరు. నేను యాక్చువల్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా, ఇంత బాగా మెయింటైన్ చేస్తారా అని చెప్పేసి. ఐ విల్ డూ దట్ సూన్. అది ఫస్ట్ మామూలుగా హైదరాబాద్లో ఎక్కడైనా ఒక రీజియన్లో ఉన్నప్పుడు మా షెఫ్స్ మాకు చెప్పారు. ఏం చెప్పారంటే, 2 పెట్టడం కష్టం అండి, మేము 2 స్టవ్లు పెట్టి 2 వెజల్స్ మీద కుక్ చేయడం ఈజ్ వెరీ హార్డ్. సో వీల్ డూ వన్ థింగ్, రైస్ వీల్ పుట్ కామన్, చికెన్ సెపరేట్, అదే నాన్ వెజ్ సెపరేట్, వెజ్ సెపరేట్, కర్రీ మనం వేరేగా యాడ్ చేద్దాం అన్నట్టు చెప్పారు పీసెస్. బట్ మాకు అస్సలు వీఆర్ అగెనిస్ట్ దట్. ఎందుకంటే వెజిటేరియన్స్ అసలు వాళ్ళు చాలా ప్యూర్గా, వాళ్ళకి ఎలా ఉండిద్దంటే నాన్ వెజ్ తిన్న ప్లేట్లో కూడా తినడానికి వాళ్ళు ఇష్టపడరు చాలామంది. సో అందుకే మేము వెజిటేరియన్ కుక్ చేసిన వెజల్స్ అనేవి నాన్ వెజ్ సెక్షన్ వైపు రానియం. అది మేము మా కస్టమర్స్కి మేము ఎంత లాయల్గా ఉండాలనుకుంటున్నామో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మొత్తం కూడా జొమాటో నడుస్తున్న సిచ్యువేషన్ కదా, అటువైపు ఏమన్నా పరిగెత్తే అవకాశం ఉంది? అంటే డెలివరీ సైడా అండి? లేదండి, నో. మాకు జొమాటో స్విగ్గీ ఉన్నాయి కదా, అంటే మాకు అవి లేకపోతే అప్పుడు మేము డెలివరీ పెట్టుకునే వాళ్ళం. బట్ మాకు దాంతో ఇష్యూ ఏం లేదు. మీరు డైలీ టేస్ట్ చేస్తారా? డైలీ టేస్టింగ్ కంపల్సరీ. నేను ఏ రెస్టారెంట్ ఉంటే ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ నేను డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. టేస్ట్ కోసం రసాయనాలు వాడతారని కూడా టాక్ ఫుడ్. సో అలాంటి విషయాలు ఏమంటారు? రసాయనాలు కెమికల్ లేదండి. ఇప్పుడు నేను రెసిపీ తీసుకొచ్చి అండ్ ఫుడ్ కలరింగ్స్ కానీ ఇలాంటివన్నీ జిస్మత్లో బ్యాన్. మీరు స్విగ్గీలో చూస్తే మరి గుంటూరు ఈజ్ అవర్ మెయిన్ బ్రాంచ్. హెల్దీ అని కొడితే జిస్మత్ వస్తుంది. బికాస్ దట్స్ ద థింగ్ వీ మెయింటైన్. మాకు హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. విఐపి అంటే ఏమైనా ఉందా? విఐపి సెక్షన్ ఏమైనా ఉందా? ఎవరైనా అందరికి సేమ్? ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ అందరూ విఐపీసే. విఐపీకి స్పెషల్ ప్లేస్ అనేది ఇక్కడ లేదు. చెప్తారు కానీ మీకు స్పెషల్గా మిమ్మల్ని చూడకపోతే ఒప్పుకుంటారా? అట్లా ఏం లేదండి. ఎందుకు అట్లా అనుకుంటారు? యాక్చువల్లీ ఏమో వచ్చాను, నాకు అసలు ఏ లేదు. నేను లాస్ట్ వీడియో చేసాము, అది చూస్తే మీకు అర్థం అవుద్ది. అందరం కింద కూర్చొని తింటాం. యాక్చువల్గా అదే బాగుంటుంది. కింద వచ్చింది పట్టించుకునే వాళ్ళు లేరు ఏమన్నారా? అసలు అంత దాకా మనం రాను. వెరీ క్యాజువల్. ఈవెన్ ఒకవేళ అక్క ఎక్కువ జూబ్లీహిల్స్ బ్రాంచ్కి ఎక్కువ విజిట్ చేస్తారు, అక్కడ ఒకవేళ రష్ ఎక్కువ ఉన్నా కూడా షీల్ సే ఓకే రా, కమ్ అగైన్. మేమంతా ఇదిగానే ఉంటారు కానీ అలా యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ టైం, ప్రెషియస్ క్వశ్చన్స్ అండ్ ఆల్. సో మీ యొక్క బిజినెస్ కూడా దినదినంగా అభివృద్ధి చెందాలని, హిమజ లాంటి వాళ్ళతోటి నేను కూడా పార్ట్నర్ అంటే వచ్చి ఇంటర్వ్యూ చేయాలని, మాట్లాడాలని ఆ పాట చెప్తారు. కానీ మీ చేతులతోటి పెడితే ఎంత అందంగా ఉంటుంది, అంటే మీరు అందమైన చేతులతోటి పెడితే ఎంత టేస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.
కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.